శుభోదయం. విశ్వస్ ఫ్రమ్ ద బ్రైటర్ వరల్డ్. పూజ్య లాలాజీ మహారాజ్ ఆది గురువులు. సోమవారం ఫిబ్రవరి 2, 2015 ఉదయం 10 గంటలు. ఈ జయంతి వార్షికోత్సవం ఆత్మ పరిశీలనను ప్రోత్సహిస్తుంది. ఈ ఆత్మచింతన కొన్ని సందర్భాలలో అసాధారణమైన ఆధ్యాత్మిక స్థితులను అనుభవించడానికి దారితీస్తుంది. మన అభ్యాసులలో కొంతమంది నీతో సహా ఇటువంటి అనుభవాలను పొంది ఉన్నారు. గాఢమైన మరియు నిజాయితీతో కూడిన నిబద్ధత, ప్రేమ ఉప్పొంగే ప్రవాహాలు జీవిని విశిష్టమైన స్థితులను అనుభవించే స్థాయికి తీసుకువెళ్తాయి. ఈ విషయాన్ని కొంతమంది అభ్యాసులు ధృవీకరించగలరు కూడా. కాలము ఈ దృగ్విషయాల ప్రయోజనకరమైన ప్రభావాలను మరింత లోతుగా స్థిరపడేలా చేస్తుంది. సహజ మార్గ పథము కనిపిస్తున్న దానికంటే చాలా ఎక్కువ వనరులను కలిగి ఉంది. ఈ ఆధ్యాత్మిక స్థితులన్నిటి విషయంలో భవిష్యత్తు తగిన సర్దుబాటుకు మార్గాన్ని సుగమం చేస్తుంది. చైతన్య విస్తరణ విషయాల స్వరూపాన్నే మార్చివేస్తుంది. అంతవరకు ఎప్పుడూ లేని ఒక అపూర్వమైన ప్రవర్తన సంభవించి అది ఈ క్రింద భూమి మీద ప్రస్తుత కాలంలో ఊహించలేని మార్పులకు దారితీస్తుంది. అటువంటి సమయం జీవించయోగ్యమైనది. అది తప్పకుండా వస్తుంది. మీరు ఈ విషయం గురించి నిశ్చింతగా ఉండవచ్చు. ఎక్కడైతే ద్వేషము మరియు హింసలు నిజమైన పరివర్తన సంభవించకుండా అంతులేని ఆధిపత్యం చెలాయిస్తున్నాయో అక్కడ మానవాళి తాను ఉన్న ఈ ప్రస్తుత పరిణామ స్థితికి పరిమితమై ఉండలేదు. ఒకరోజు ఈ గ్రహం మీద శాంతి సామ్రాజ్యం తనంతట తానుగా స్థాపించబడుతుంది. అయితే అది ప్రతి స్థాయిలోనూ అనేక మార్పులకు గురవుతూ ఉంటుంది. ఈ ప్రపంచాన్ని శాసిస్తున్న నియమాల లోతులకు వెళ్ళగలిగే సామర్థ్యము కలిగిన ఉన్నతమైన మరొక స్థాయికి మానవులు చేరుకోవడానికి మనం నిరంతరం కృషి చేద్దాం. ఆ అత్యున్నత స్థాయి అత్యంత సృజనాత్మక సంక్లిష్టతతో కూడిన విశ్వ నియమాలకు విస్తరిస్తూ ఆ నియమాలలోకి మరింత లోతుగా వెళ్ళడానికి వారికి అనుమతిస్తుంది. ఆ స్థాయితో పోలిస్తే మానవులు చాలా చిన్నవారు. అయినా తాము శక్తివంతులము అని ఊహించుకోవడంలో వారు తృప్తి చెందుతున్నారు. వారిలో కొందరు ఈ శక్తికి సంబంధించి తమ భ్రమలను ప్రదర్శించారు మరియు వారు ఆ ప్రదర్శనలను అలా కొనసాగిస్తూనే ఉన్నారు. ఇదంతా ఒక భ్రమ మాత్రమే. దుష్టత్వానికి భారీ మూల్యం చెల్లించవలసి ఉంటుంది. ప్రతి ఒక్కరూ తమ నిజమైన అల్పత్వాన్ని గ్రహించి దైవానికి మరియు ఆ దైవత్వానికి ప్రాతినిధ్యం వహించే గురువర్యులను శరణువేడుట అనేది వారిపైనే ఆధారపడి ఉంది. తద్వారా వారు అమూల్యమైన సమయాన్ని ఆదా చేసుకోవడానికి వీలవుతుంది.
ఈ విశేషమైన రోజున అందరికీ అత్యంత ప్రత్యేకమైన ఆశీస్సులు. లాలాజీ మహారాజ్.